వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది చాలా కాలం అయిందండి మిమ్మల్ని కలుసుకొని. ఈరోజు చిక్కుడుకాయలు గింజలు వేసుకొని మనం రొయ్యి పొట్టు వేసుకొని ఎగురుగా చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది కూర. ఈ ఎర్ర విత్తనాలండి ఇవి మా చెట్టి కాసినవి, చాలా బాగున్నాయి అసలు. అవి చక్కగా మనం కడిగేసేసి ఉడకబెట్టానండి, పక్కన పెట్టాను అవి. ఇప్పుడు మనం సరిపడా నూనె వేసుకొని ఈ కప్పుతో ఉల్లిపాయలండి వేసుకోవాలి, సన్నగా తరిగింది. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను చిక్కుడుకాయ గింజలండి. ఇలా అయితే బాగుంటుంది. ఇవి ఆగటానికి ఉల్లిపాయలు మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడే సరిపడా వేసుకోండి ఉప్పు. 1 స్పూనున్నర పట్టిందండి నాకు ఉప్పు అయితే. ఉప్పు వేసుకుంటే మనకి చక్కగా వేగుతాయండి తొందరగా. తర్వాత 5 పచ్చిమిరపలండి, సన్నగా తరిగినవి వేసుకుంటే త్వరగా వేగిపోతాయి, తినడానికి కూడా బాగుంటాయి ఇవి. నేను వీడియో చేయటం చాలా ఆలస్యం అవుతుందండి, ఇక మా కోళ్ళు మూలన. ఇప్పుడు వేగిపోయినాయండి. మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి కూడా వేగుతూ ఉంటాయండి. బాగుంటుంది ఇట్లా వేగితే. పచ్చిగా ఉండకూడదు, తర్వాత బాగా మాడిపోకూడదు. తర్వాత 1/2 కేజీ టమాటాలండి ఇవి. ఈ గ్రేవీ అయితే బాగుంటుంది, ఎందుకంటే రొయ్యి పొట్టు కదా. ఇది పచ్చి అంటూ లేకోకుండా చాలా బాగా ఉడకాలండి టమాటా అనేది. ఇలా ఉడికితే మనకి బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో కలర్గా, నూనె అలా పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం కారం కూడా సరిపడా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు, ఇవి వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కలర్ పెరిగి, మనం ఎటువంటి కలర్ కానీ ఏమీ కలుపుకోకుండా న్యాచురల్గా చక్కగా వండుకుంటున్నాం. ఇలా మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. మంచి ఆరోగ్యం అండి మట్టి వాటిలో అయితే. ఇప్పుడు ఉడకబెట్టాను కదా అవి అండి చిక్కుడు గింజలు. కలర్ మారిపోయినాయండి, చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఈ ఉల్లిపాయలు కానీ ఈ చిక్కుడు గింజలు కానీ ఎలా తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళండి, ఆ గ్రేవ్ ఉంది కదా ఆ నీళ్ళు ఇలా కలిపేసేసి చక్కగా మనం మూత పెట్టేద్దామండి. ఈ ఫ్లేవర్ అంతా ఆ గింజలకు పట్టాలి కదా. ఇప్పుడు రొయ్యి పొట్టు అనేది చక్కగా మనం శుభ్రం చేసుకొని నూనె వేసుకొని వేపి అలాగా పెట్టానండి పక్కన. అది ఇప్పుడు వేసేసుకుందాము. చక్కగా దోరగా వేపాలండి ఈ రొయ్యి పొట్టు, ఎంత బాగుంటుందో అసలు. ఇది కూడా వేసేసుకున్న తర్వాత కలపాలండి. కలిపేసి మనం మూత పెట్టేస్తే 2 నిమిషాలు అది కూడా చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేసేసి కలిసిపోయి బాగుంటుందండి. ఇలా కలిపి ఇలా పెట్టాలి, మూత పెట్టేసేయాలి మనం. దేవుని దయ వల్ల ఇలా చేసుకుంటున్నామండి మనం. ఇప్పుడు చూద్దాము. ఎగిరిపోయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి, కొత్తిమీర లాస్ట్లో. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.